Hello students, this is Vijaya, lecturer in computer science. In previous video, we'll discuss about MS Access introduction and what are the features and what are the advantages and what are the components in MS Access. So in this video, we'll discuss about MS Access data types and its properties. MS Access లో ఉన్న డేటా టైప్స్ గురించి అండ్ వాటి ప్రాపర్టీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ మీన్ బై డేటా టైప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటా టైప్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకునే ఉంటారు. డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద ఫీల్డ్. ఏదైనా ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేస్తున్నామో దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని డేటా టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ఎవ్రీ ఫీల్డ్ ఇన్ ఏ టేబుల్ హ్యాస్ ప్రాపర్టీస్ అండ్ దీస్ ప్రాపర్టీస్ డిఫైన్ ద ఫీల్డ్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిహేవియర్. చూడండి, మనం ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేసుకుంటే టేబుల్లో మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఇలా ఎక్సెట్రా. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం ఎంటర్ చేస్తాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ఎ ఫీల్డ్ ఈజ్ ఇట్స్ డేటా టైప్. చెప్పాలంటే టేబుల్లో ఫీల్డ్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే డేటా టైప్ అనమాట. సో అసలు ఆ ఫీల్డ్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తున్నాము అన్నదే వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద టేబుల్. A field data type determined what kind of data it can store. Already discuss చేసుకున్నాం. A field data type determines what kind of data it can store. అంటే అది ఏ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుందో దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని డేటా టైప్ అని అంటాం. MS Access support different data types of data. Different types of data. MS Access లో మనకి different types of data support చేస్తుందమ్మా, which with a specific purpose. ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుంది. Some of the most common data types you find in MS Access database are, అవేంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్న టేబుల్ తీసుకున్నాను. సో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్ డేటా టైప్ అండ్ దాని యూజ్ ఏంటో చూద్దాం. టెక్స్ట్ మీన్స్ మనకు అందరికీ తెలుసు ఆల్ఫాబెట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ A to Z. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. టేబుల్లో నేమ్ అనే ఫీల్డ్లో నేను డేటా ఎంటర్ చేయాలి. సో స్టూడెంట్ నేమ్ అంటే ఏం ఎంటర్ చేస్తామంటే కంపల్సరీ మనం టెక్స్టే ఎంటర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A to Z. సో బట్ ఈ డేటా టైప్ టెక్స్ట్ కనుక మనం ఏదైనా ఫీల్డ్కి అసైన్ చేస్తే టెక్స్ట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ అండ్ నెంబర్స్ అనమాట. టెక్స్ట్ అండ్ నెంబర్స్ని కూడా మనం ఎంటర్ చేయొచ్చు. కాంబినేషన్ ఆఫ్ బోత్ టెక్స్ట్ అండ్ నెంబర్స్ని కూడా మనం ఎంటర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ A to Z. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ ఐడి అని ఒక ఫీల్డ్ ఉంది, ఈమెయిల్ ఐడి. ప్రతి స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి నేను స్టోర్ చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడిలో మనం ఏం చేస్తాం, స్పెషల్ సింబల్స్ కానీ టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఈమెయిల్ ఐడి తీసుకోండి, హర్షిక 201229. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ టెక్స్ట్ అండ్ నెంబర్స్ అనమాట. ఇటువంటి డేటా మనం ఎంటర్ చేయాల్సినప్పుడు వీ కెన్ సెలెక్ట్ టెక్స్ట్ డేటా టైప్ అండ్ ఇట్ స్టోర్స్ అప్ టు 255 క్యారెక్టర్స్ అనమాట. ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అంటే 255 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమో డేటా టైప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ టెక్స్ట్ అనేది ఏంటి అంటే చిన్న స్మాల్ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేసినప్పుడు టెక్స్ట్ డేటా టైప్ తీసుకుంటాము. అండ్ మెమో ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు లాంగ్ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నావో ఫీల్డ్లో, దెన్ ఇన్ దట్ సిచ్యువేషన్ మనం మెమో అనే డేటా టైప్ని అసైన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూజ్ ఫర్ లాంగ్ పీసెస్ ఆఫ్ టెక్స్ట్ సచ్ యాజ్ నోట్స్ కానీ లాంగ్ డిస్క్రిప్షన్స్. ఏదైనా ఒక విషయం గురించి లాంగ్ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మెమోని తీసుకుంటాం. ఇట్ స్టోర్స్ అప్ టు 64,000 క్యారెక్టర్స్ అనమాట. 64,000 క్యారెక్టర్స్ వరకు అది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ డేటా టైప్ మనకు ఆల్రెడీ తెలుసు. నెంబర్ డేటా టైప్ మనం ఎప్పుడైతే అసైన్ చేసామో ఫీల్డ్కి ఇట్ అలౌస్ ఓన్లీ నెంబర్స్ అనమాట. నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. అండ్ ఇది ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అంటే 1 or 2 or 4 or 8 bytes ఆఫ్ డేటా. 8 bytes ఆఫ్ డేటా వరకు ఇట్ కెన్ స్టోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ టైం డేటా టైప్ అంటే ఇట్ యూజెస్ ఫర్ ఓన్లీ డేట్స్ అండ్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటో తెలియాలి. అంటే ఎప్పుడు జాయిన్ అయ్యాడు కాలేజ్లో,
ఏ డేట్ని జాయిన్ అయ్యాడు, ఆ డేట్ అక్కడ ఎంటర్ చేయాలంటే వీ కెన్ సెలెక్ట్ డేట్ అండ్ టైమ్ డేటా టైప్. అండ్ ఇట్ స్టోర్స్ అప్ టు 8 bytes అనమాట. 8 bytes వరకు స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ కరెన్సీ ఎందుకు అంటే యూస్ ఫర్ కరెన్సీ. ఈ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫస్ట్ టర్మ్ ఫీ ఎంత పే చేశారు, ఫస్ట్ టర్మ్ ఫీ అని ఒక కాలం తీసుకుని దాంట్లో కనుక కరెన్సీ ఎంటర్ చేయాలంటే కనుక ఆ అమౌంట్ ఎంటర్ చేయాలంటే వీ కెన్ సెలెక్ట్ కరెన్సీ డేటా టైప్. అండ్ ఇట్ కెన్ ఆల్సో స్టోర్ అబౌట్ 8 bytes 8 bytes వరకు స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటో నెంబర్. ఈ ఆటో నెంబర్ అనే డేటా టైప్ ఎందుకు యూస్ అవుతుంది అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రికార్డ్స్ ఒక టేబుల్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో రికార్డ్స్ ఎంటర్ చేస్తూ ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ క్రియేట్ చేసేసుకున్నాను విత్ సమ్ ఫీల్డ్స్. ఇప్పుడు నేను దాంట్లో డేటా ఎంటర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రికార్డ్ ఎంటర్ చేయాలంటే వీ కెన్ టైప్ 1, సీరియల్ నెంబర్ 1 దగ్గర ఏం చేస్తాం 1 సెలెక్ట్ చేసి 1 టైప్ చేసి రికార్డ్ అంతా ఎంటర్ చేస్తాం, ఒక స్టూడెంట్ రికార్డ్. అండ్ నెక్స్ట్ సెకండ్ రికార్డ్ ఎంటర్ చేయాలంటే 2 అండ్ నెక్స్ట్ స్టూడెంట్ డేటా. బట్ ఎప్పుడైతే మనం ఏదైనా ఒక ఫీల్డ్ స్టూడెంట్ నెంబర్ అనే ఫీల్డ్కి నేను ఆటో నెంబర్ అని ఇచ్చానో దెన్ ఏం చేస్తుంది అంటే యూనిక్ సీక్వెన్షియల్ నెంబర్స్ ర్యాండమ్ నెంబర్స్ ఆటోమేటికల్లీ ఇన్సర్టెడ్ వెన్ యూ క్రియేట్ ఏ రికార్డ్. నువ్వు న్యూ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్గా నెంబర్ వచ్చేస్తున్నావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ ఎంటర్ చేస్తాం, ఎంటర్ చేసిన తర్వాత నువ్వు ఎంటర్ ప్రెస్ చేయగానే సెకండ్ రికార్డ్ అని వచ్చేస్తుంది అనమాట. ఇది ఆటో నెంబర్ యూస్ టు క్రియేట్ ఏ ప్రైమరీకి క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆటో నెంబర్ ఫీల్డ్ అనేది బాగా యూస్ అవుతుంది. అండ్ ఇట్ స్టోర్స్ అప్ టు 4 bytes ఆఫ్ డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి SR/NO ఫీల్డ్. ఈ SR/NO ఫీల్డ్ ఏంటి అంటే ఇట్ ఈస్ దీన్ని మనం లాజికల్ డేటా అంటాం అనమాట. ఎప్పుడు యూజ్ అవుతుందంటే వెన్ ఓన్లీ 1 of 2 values ఈజ్ వ్యాలిడ్ ఎయిదర్ yes or no or true or false. అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ SR/NO ఫీల్డ్ మనం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అని చెప్పి అంటే మ్యారిటల్ స్టేటస్ అని చెప్పేసి మనం ఒక ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ మ్యారీడ్ అయితే యూ కెన్ సెలెక్ట్ ఎస్, ఇఫ్ అన్మ్యారీడ్ అయితే యూ కెన్ సెలెక్ట్ నో. అంటే అటువంటి సిచ్యువేషన్ అంటే 2 కండిషన్స్ వచ్చే సిచ్యువేషన్నే మనం SR/NO ఫీల్డ్ మనం ఈ డేటా టైప్ అనేది అక్కడ యూజ్ చేస్తాం. అండ్ ఇట్ స్టోర్స్ ఓన్లీ 1 bit ఆఫ్ డేటా. నెక్స్ట్ వచ్చేసి హైపర్ లింక్. అండ్ హైపర్ లింక్ డేటా టైప్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము అంటే వెన్ వీ నీడ్ టు స్టోర్ హైపర్ లింక్స్ ఇన్ ద ఫీల్డ్స్. అండ్ హైపర్ లింక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ఏ బ్లూ లింక్ విత్ అండర్లైన్. ఏదైనా ఒక అడ్రస్ చూసే ఉంటారు మీరు, ఏదైనా ఒక లైన్ బ్లూ కలర్లో ఉండి అండర్లైన్ చేసి ఉంటే దాన్ని హైపర్ లింక్ అంటాం. ఎప్పుడైతే మీరు హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తారో దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ రీడైరెక్ట్ ఇన్ టు దట్ వెబ్సైట్ అనమాట. సో అటువంటి హైపర్ లింక్స్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ హైపర్ లింక్ డేటా టైప్. ఇట్ కెన్ స్టోర్ అప్ టు 8192 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్మెంట్ మీన్స్ మనం ఈ MS యాక్సెస్లో బెస్ట్ ఫీచర్ అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఫీల్డ్లో ఉన్న డేటాకి వీ కెన్ ఆల్సో అటాచ్ డిజిటల్ ఫొటోస్ అనమాట. ఫొటోస్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ స్టోర్స్ అప్ టు 2 GB. అండ్ నెక్స్ట్ వచ్చేసి OLE ఆబ్జెక్ట్. నాట్ ఓన్లీ ఫొటోస్, వీ కెన్ ఆల్సో యాడ్ వర్డ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఇది OLE ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇట్ కెన్ స్టోర్స్ అప్ టు 2 GB వరకు స్టోర్ చేసుకుంటుంది. ఇవి అబౌట్ డేటా టైప్స్ ఇన్ MS యాక్సెస్. అర్థమైంది కదా. టెక్స్ట్, మెమో, నంబర్, డేట్ అండ్ టైమ్, కరెన్సీ, ఆటో నెంబర్, SR/NO, హైపర్లింక్, అటాచ్మెంట్ అండ్ OLE ఆబ్జెక్ట్. ఓకేనమ్మా. అండ్ ఈ డేటా టైప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ దీస్ డేటా టైప్స్. టేబుల్కి మనం డేటా టైప్స్ అనేవి ఫీల్డ్స్కి మనం డేటా టైప్స్ అనేవి అసైన్ చేయాలి వైల్ క్రియేటింగ్ ఏ టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ప్రాపర్టీస్. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ ఈ ఫీల్డ్. అసలు ఈ ఫీల్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే చూడండి, ఆఫ్టర్ యూ క్రియేట్ ఏ ఫీల్డ్ అండ్ సెట్ ఇట్స్ డేటా టైప్స్ యూ కెన్ సెట్ అడిషనల్ ఫీల్డ్ ప్రాపర్టీస్. ద ఫీల్డ్ డేటా టైప్ డిటర్మైన్స్ ప్రాపర్టీస్ దట్ యూ క్యాన్ సెట్. అంటే ఏంటి అంటే ఫీల్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫీల్డ్ క్రియేట్ చేసాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ అనే ఫీల్డ్ క్రియేట్ చేసాం అండ్ ఈ స్టూడెంట్ నెంబర్కి మనం ఒక డేటా టైప్ అసైన్ చేసేసాం. ఏం డేటా టైప్ అసైన్ చేసామంటే నెంబర్ డేటా టైప్ అసైన్ చేసాం. యూ కెన్ సెట్ అడిషనల్ ఫీల్డ్ ప్రాపర్టీస్. మనం నెంబర్ డేటా టైప్ ఇచ్చిన తర్వాత సమ్ అడిషనల్ ప్రాపర్టీస్ అనేవి దానికి యాడ్ చేసుకోవచ్చు ఫీల్డ్స్కి. అండ్ ద ఫీల్డ్ డేటా టైప్ డిటర్మైన్స్ ద ప్రాపర్టీస్ దట్ యూ కెన్
సెట్. ఈ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే డిటర్మైన్ ఏదైతే ప్రాపర్టీస్ మనం దానికి సెట్ చేస్తామో వాటిని డిటర్మైన్ చేస్తాయి అనమాట ఫీల్డ్ ప్రాపర్టీస్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫార్మెట్, ఇన్పుట్ మాస్క్, డెసిమల్ ప్లేసెస్, క్యాప్షన్, డిఫాల్ట్ వాల్యూ, validation rule, validation text, required, allow zero length and indexed. ఇవి డిఫరెంట్ ఫీల్డ్ ప్రాపర్టీస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మెట్. ఫార్మెట్ అంటే ఏంటంటే హౌ ద డేటా ఇన్ ద ఫీల్డ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫార్మెట్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే, ఈ ఫార్మెట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఫీల్డ్లో ఉన్న డేటా ఎలా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద అన్నది ఫార్మెట్ ప్రాపర్టీ అనేది డిస్ప్లే అవుతుంది, రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్పుట్ మాస్క్. ఈ ఇన్పుట్ మాస్క్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్లో ఉన్న డేటాని మన ఇష్టం వచ్చినట్టుగా ఎంటర్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఎలా అంటే బై క్రియేటింగ్ ఇన్పుట్ మాస్క్. ఈ ఇన్పుట్ మాస్క్ క్రియేట్ చేసుకుని ఎలా అయితే మనకి ఎలా కావాలంటే అలాగా డేటాని ఎంటర్ చేసుకోవచ్చు ఫీల్డ్లో. క్రియేట్స్ ఎ ఫార్మేట్ ఆర్ ప్యాటర్న్ ఇన్ విచ్ డేటా మస్ట్ బి ఎంటర్డ్. అర్థమైంది కదమ్మా? ఇవన్నీ కూడా మన టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ ప్లేసెస్. ఈ డెసిమల్ ప్లేసెస్ ఈ ఫార్మేట్ ఎందుకు యూస్ అవుతుంది అంటే ద నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ అండ్ కరెన్సీ ఫీల్డ్స్. ఏం చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ఏ నెంబర్ ఆర్ కరెన్సీ ఫీల్డ్. మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫీల్డ్లో డెసిమల్ ప్లేసెస్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ పాయింట్ తర్వాత నాకు 2 వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అండ్ థర్డ్ వాల్యూ అలౌ చేయకూడదు అంటే వీ కెన్ సెలెక్ట్ డెసిమల్ ప్లేసెస్. అంటే దాన్ని మనం 2 కింద సెట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అనమాట. అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫీల్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్. క్యాప్షన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లేబుల్ అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ లేబుల్ ఫర్ ద ఫీల్డ్ దట్ విల్ అపియర్ ఆన్ ది forms. If you don't enter a caption, Access will use the field name as a caption. క్యాప్షన్ మనం నార్మల్గా అయితే ఎంటర్ చేయము. ఒకవేళ క్యాప్షన్ పెట్టుకుంటే కనుక ఇట్ విల్ డిస్ప్లే. ఈ క్యాప్షన్ కనుక మనం ఇవ్వకపోతే ఇట్ అలౌస్ అండ్ ఇట్ యూజెస్ ద ఫీల్డ్ నేమ్ యాజ్ ఏ క్యాప్షన్. ఫీల్డ్ నేమ్ని అది క్యాప్షన్ కింద యూజ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ అంటే కనుక ఎక్సెల్లో ఇఫ్ ఏదైనా ఒక ఫీల్డ్లో ఫీల్డ్ కనుక మనం ఏమీ ఎంటర్ చేయకుండా ఆ రికార్డ్లో ఫీల్డ్లో ఏమీ ఎంటర్ చేయకుండా ఖాళీగా వదిలేస్తే దాంట్లో డిఫాల్ట్గా ఒక వాల్యూ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. చూడండి వాల్యూ దట్ యాక్సెస్ ఎంటర్స్ ఆటోమేటికలీ ఇన్ ద ఫీల్డ్ ఫర్ న్యూ రికార్డ్. ఏదైనా ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఓకే ఆ రికార్డ్లో ఆ ఫీల్డ్లో మనకి ఏ డేటా ఎంటర్ చేయాలో తెలియదు అనుకోండి, అది వదిలేసి నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోయాం. సో అక్కడ ఏం చేస్తుందంటే యాక్సెస్ ఆటోమేటిక్గా సమ్ డేటా అనేది అదే ఫీల్ చేసేసుకుంటుంది. అది ఎలా ఇవ్వాలి అంటే కనుక డిఫాల్ట్ వాల్యూ యూజ్ చేసి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాలిడేషన్ రూల్. మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆర్ యూ ఇండియన్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఇఫ్ ఇండియన్ వెదర్ యు ఆర్ ఇండియన్ ఆర్ నాట్, ఆర్ వెదర్ యు ఆర్ స్టూడెంట్ ఆర్ నాట్. నువ్వు స్టూడెంట్ అనుకోండి ఎస్ అంటావు, లేదనుకోండి నో అంటావు. సో నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక రూల్ సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ యూ కెన్ టైప్ ఎస్. ఇఫ్ యూఆర్ నాట్ ఏ స్టూడెంట్ యూ కెన్ టైప్ నో అని చెప్పి ఒక రూల్ సెట్ చేసుకుంటాను అనమాట. అంటే ఎస్ నో ఆ 2 వర్డ్స్ మాత్రం అక్కడ ఎంటర్ చేయొచ్చు. అలా మనం ఒక రూల్ సెట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని మనం వాలిడేషన్ రూల్ అంటాం. అండ్ ఈ వాలిడేషన్ టెక్స్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఎర్రర్ మెసేజ్. ఇఫ్ ఎస్ నో కాకుండా నువ్వు ఇంకేదైనా డేటా కనుక అందులో ఎంటర్ చేస్తే then it will display a error message అన్నమాట. చూడండి the error message that appears when an incorrect or restricted value is entered in a field with a validation rule. అర్థమైందా? ఇఫ్ ఏదైనా ఒక ఫీల్డ్కి వాలిడేషన్ రూల్ కనుక నువ్వు సెట్ చేస్తే అక్కడ ఆ రూల్ కాకుండా నువ్వు వేరే ఏ డేటా ఎంటర్ చేసినా కూడా అక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. చూడండి ఆ ఎర్రర్ మెసేజ్ని మనం వాలిడేషన్ టెక్స్ట్లో డిఫైన్ చేసుకుంటాం. సో ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ యూ కెన్ టైప్ ఎస్, ఇఫ్ యూఆర్ నాట్ ఏ స్టూడెంట్ యూ కెన్ టైప్ నో అని చెప్పేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఎనీ అదర్ డేటా అనమాట, ఎంటర్ చేయడానికి నువ్వు ట్రై చేస్తే ఆ మెసేజ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అది వాలిడేషన్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ ఫీల్డ్. స్పెసిఫై వెదర్ ఆర్ నాట్ ఏ వాల్యూ మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ ద ఫీల్డ్. ద డిఫాల్ట్ ఈజ్ నో. ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ ఎందుకు అంటే మనం కనుక ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ ఎస్ అని పెట్టుకుంటే యూ మస్ట్ ఎంటర్ ద డేటా ఇంటూ దట్ ఫీల్డ్. ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అని ఫీల్డ్ తీసుకుని దాన్ని నేను రిక్వైర్డ్ ఎస్ అని పెట్టాను అనుకోండి, యూ మస్ట్ ఎంటర్
డేటా ఇంటూ దట్ సెల్. అది ఎంటర్ చేయకుండా నువ్వు నెక్స్ట్ సెల్కి మూవ్ అవ్వలేవు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఫీల్డ్కి నువ్వు మూవ్ అవ్వలేవు. ఆ ఫీల్డ్లో నువ్వు డేటా ఎంటర్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నో దెన్ యూ కెన్ లీవ్ దట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ వదిలేసి నువ్వు నెక్స్ట్ ఫీల్డ్కి డేటా ఎంటర్ చేసేయచ్చు. అది రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి allow zero length. Allow zero length character means specify whether or not the field allows zero length text string. The cell will appear empty. The default is no. Okay, allow zero length అంటే ఏంటి అంటే if దాన్ని no గనుక సెట్ చేస్తే it will allow zero length అనమాట. అర్థమైందా? అంటే ఏంటి అంటే if no అని సెట్ చేస్తే కనుక దాంట్లో you must enter allow zero length క్యారెక్టర్ మీన్స్ అంటే నువ్వు ఏమీ టైప్ చేయకుండా వదిలేయడానికి వీలు లేకుండా నువ్వు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ ఫీల్డ్ అనేది ఖాళీగా వదిలేయకుండా ఎనీథింగ్ యూ హ్యావ్ టు ఎంటర్. ఏదైనా సరే నువ్వు ఆ ఫీల్డ్లోకి ఎంటర్ చేయాలి, వదిలేయకూడదు. కనుక అదే allow zero length. అండ్ నెక్స్ట్ వచ్చేసి indexed. Indexed means use this yes or no field to tell access if the field is to be indexed for speedy lookups. The default is no. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్డ్ ఫీల్డ్ యూజ్ చేసి నువ్వు అక్కడ ఎస్ఆర్నో ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఎస్ఆర్నో ఫీల్డ్ యూజ్ చేసి ఇఫ్ నువ్వు ఎస్ ప్రెస్ చేసావు అనుకోండి ఇది సెట్ టు బి ఇండెక్స్. ఇండెక్స్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇండెక్స్డ్ అంటే ఒక ఆర్డర్లో అంటే స్పీడీ లుకప్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఫస్ట్ పేజ్లో విల్ హ్యావ్ ఇండెక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇండెక్స్లో ఏమవుతుంది మనకి ఏ చాప్టర్ ఏ పేజ్ నెంబర్లో అవుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే స్పీడీ లుకప్స్ కోసం మనం ఏం చేస్తాం, ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి ఓకే 3rd చాప్టర్ 69th పేజ్. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్ ఫీల్డ్ని ఎస్ఆర్నో ఫీల్డ్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ టు బి ఇండెక్స్డ్ యూ కెన్ సెలెక్ట్ ఎస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టు బి ఇండెక్స్డ్ యూ కెన్ సెలెక్ట్ నో. డిఫాల్ట్లీ ఇట్ ఈస్ నో అనే ఉంటుందమ్మా. సో ఇవి అబౌట్ ఫీల్డ్ ప్రాపర్టీస్. ఇంపార్టెంట్ అమ్మా ఈ డేటా టైప్స్ అండ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఇన్ ఎంఎస్ యాక్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఇవి తెలియాలి. టేబుల్ క్రియేషన్ డిజైన్ మనం చేయాలంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందమ్మా? ఓకేనా? అందరికీ అర్థమైంది కదా? ఇది అబౌట్ డేటా టైప్స్ అండ్ ఫీల్డ్ ప్రాపర్టీస్. ఏమన్నా అర్థమైంది కదా? ఫార్మాట్, ఇన్పుట్ మాస్క్, డెసిమల్ ప్లేసెస్, క్యాప్షన్, డిఫాల్ట్ వాల్యూ, validation rule, validation text, required, allow zero length and indexed. ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు వెన్ క్రియేటింగ్ ఏ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి మనం ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు. కానీ ఇప్పుడు చూపిస్తే మీకు అర్థం కావు. ఒకసారి అవి ఏంటో తెలుసుకోండి. అండ్ వైల్ క్రియేటింగ్ టేబుల్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఎలా ప్రాపర్టీస్ అప్లై చేసుకోవాలి, ఎలా డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫీల్డ్ నేమ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.